న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాసమితి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 120 స్థానాలు పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి. సురేందర్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి తరపున పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మారం సుధాకర్, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా దుడ్డు రమేష్ బాబు, నెల్లూరు సిటీ అభ్యర్థిగా భాషా, నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పేరిశెట్టి నర్సయ్య, సర్వేపల్లి అభ్యర్థిగా ఎస్కే షాజహాన్ను ప్రకటించామన్నారు. వీరికి బీఫామ్ పత్రాలు అందజేశామన్నారు. ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ పేరుతో 13 పార్టీలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను నిలువున మోసం చేశాయన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ జై ఆంధ్ర మహాదేవ్, ఏపీ రాష్ట్ర ప్రజానాయకులు పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి, నేను 2001 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం జై ఆంధ్ర ఉద్యమం చేసింది నేనే. అది మీ అందరికీ సుపరిచితులే. మీరు పోతే ప్రత్యేకంగా ఒక రాజకీయ వేదిక ద్వారానే ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవుతాయని 2012లో నేను రాజకీయ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. 2012 బై ఎలక్షన్స్ నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 60 మంది అభ్యర్థులు మన పార్టీలో కంటెస్ట్ చేశారు. పోతే ఈరోజు మీకు పరిచయం చేయాల్సిన వ్యక్తులు మా మహాదేవ్ సారు, ఈయన మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు. పోతే మా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మారం సుధాకర్ గారు, ఆయన అందరికీ సుపరిచితులే. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాల్లో హాస్పిటల్స్ పెట్టి, అదేవిధంగా ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు పెట్టి ఈ జిల్లాలో వైద్య సేవ అనే దానికి అర్థం తెచ్చినటువంటి మా మారం సుధాకర్ డాక్టర్ గారిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా మా దుడ్డు రమేష్ బాబు గారు, ఈయన పోస్టల్ యూనియన్లో ఎస్సీ ఎస్టీ విభాగంలో ఆల్ ఇండియా ప్రెసిడెంటు ప్లస్ జనరల్ సెక్రటరీ, ప్రజెంట్ గౌరవాధ్యక్షులుగా ఉంటూ 1972 జై ఆంధ్ర ఉద్యమంలో కూడా చిన్న వయసులో నిరాహార దీక్ష చేశాడు. అదేవిధంగా ఈ ప్రైవేట్ పోస్టల్ ఉద్యోగస్తుల సమస్యల కోసం ఢిల్లీలోనే కార్యక్రమాలు చేసి, చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్లో కానీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మా రమేష్ బాబు గారిని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పరిచయం చేస్తున్నాను. పోతే మా మిత్రులు సయ్యద్ భాషా గారు, ఆయన అనేక ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన వచ్చి మన నెల్లూరు టౌన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తున్నాము. పోతే మా నరసన్న గారు, ఆయన బాగా, ఎందుకంటే పేరిశెట్టి నర్సయ్య గారు, ఆయన గతంలో అనేక ఉద్యమాల్లో అనేక కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయన్ని రూరల్ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తున్నాం. అదేవిధంగా మా మిత్రులు షాజహాన్ అని, ఆయన సివిల్ ఇంజనీరు, వస్తున్నాడు, 2 మినిట్స్లో వస్తాడు. ఆయన సర్వేపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా 5 మందిని సెంటిమెంట్గా ఈరోజు ప్రకటిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 100 నుంచి 120 మంది అభ్యర్థులు ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ద్వారానే పోటీ చేస్తున్నారు. పోతే నా ఒక్క పార్టీయే కాదు, నేను ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ అని ఒక 13 పార్టీల కూటమిని కలిపి పోటీ చేస్తున్నాం. మేజర్గా మన పార్టీ అయితే 100 పై చేస్తుంది. 200 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తున్నాము. పోతే బీఫామ్స్ అయ్యి మా సోదరులు అందిస్తారు. తర్వాత మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు మీతో 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రభుత్వంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకి సలహాదారుగా పనిచేశాను ఢిల్లీలో. తర్వాత రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా పనిచేశాను. రాజీవ్ ఉద్యోగశ్రీ అని ఒక స్కీమ్ వినే ఉండి ఉంటారు, అది చేసింది నేనే. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, వీళ్ళు చేస్తున్న దోపిడీలు చూసి ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమమే ఒక స్ఫూర్తిగా వచ్చారు. ఆ ప్రయాణంలో కలిసిన ఒక వ్యక్తి సురేందర్ రెడ్డి గారు. ఆయనతో ఒక ఏడాదిన్నర బట్టి మేము చాలా ఉద్యమాలు, ఎన్నో ప్రత్యేక హోదా గురించి చేసాం. అయితే ఇప్పుడు మేము, ఇది ఒక ఎలక్షన్ కాదు, ఇది మేము చేయబోయే ఒక యుద్ధం. ఇప్పటిదాకా ప్రతిదానికి ఈ పార్టీలు మేము అడిగాము, వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ ప్రతిదానికి కూడా అడిగితే ఇవ్వకపోతే ఏం చేయాలన్నది ఇంకోటి, అది వీళ్ళు చేయటం. కారణం ఏంటంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. ప్రత్యేక హోదా అడిగారు, కేంద్రం ఇవ్వటం లేదంటున్నారు. ఇవ్వకపోతే ఎలాగైతే రాష్ట్ర విభజన చేశారో అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 97 ఉన్నాయి హైదరాబాద్లో. అలాగే రక్షణ శాఖకు సంబంధించిన రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ 14 ఉన్నాయి.
అవి కూడా విభజించండి. 58-42 నిష్పత్తిలో ఉద్యోగాలు వస్తాయి కదా ఆంధ్ర పిల్లలకి. అలాగే పక్కనే ప్రకాశం జిల్లాలో నిమ్సన్ ఉంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అక్కడ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2000 ఎకరాలు ఆల్రెడీ ఇచ్చింది ప్రభుత్వం, అది డెవలప్ చేయాలి. కానీ జహీరాబాద్ చేస్తారు. అలాగే పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇవ్వరు. నిర్వాసితులకి డ్యామ్ కట్టడానికి సంబంధం ఉంది, వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేసారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. గంగవరం ఈ నిమిషంలో అక్కడ జరుగుతోంది యుద్ధం, పోలీసులు లాఠీలతో కొడుతున్నారు వాళ్ళు, ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి నాకు. కానీ వాళ్ళకి అమర్నాథ్ రెడ్డి మినిస్టర్, ఆయన యొక్క సాక్ష్యంగా జూలై 23వ సంవత్సరంలో అగ్రిమెంట్లు సైన్ ఉన్నాయి, నా దగ్గర కాపీ ఉంది, చూపిస్తాను. దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వకపోగా అడిగితే కొట్టిస్తున్నాడు. అంటే ఒక్క విధంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం అన్నది ఆత్మగౌరవం ఏమీ లేకుండా ఇది ఒక అనాథ రాష్ట్రం అయిపోయింది, అదానీ రాష్ట్రం అయిపోయింది. బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అయితే వీళ్ళని మనం ఏం చేయలేమా? చెయ్యగలమండి, చెయ్యగలం. మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరము 2,50,000 కోట్ల రూపాయల గ్యాస్ పట్టుకుపోతున్నారు వీళ్ళు. అది రిలయన్స్ కంపెనీ సంపాదనలో 30% మన రాష్ట్రం నుంచి వెళ్ళే గ్యాస్ ద్వారానే వస్తుంది. ఓఎన్జీసీకి వచ్చే సంపాదనలో సగభాగం మన రాష్ట్రం నుంచే వస్తుంది. మనము గనక చమురు సత్యాగ్రహం చేసి ఒక్క బ్యారెల్ గ్యాస్ గాడిమోగ అని ఒక ప్రాంతం ఉంది, కాకినాడ నుంచి 34 కిలోమీటర్ల దూరం, ఓడల రేవు అని ఉంది, అమలాపురం నుంచి 14 కిలోమీటర్ల దూరం, సొరనైని యానం, ఈ 3 ప్రాంతాల నుంచే వీళ్ళు 2,50,000 కోట్ల గ్యాస్ పట్టుకుపోతున్నారు. అది దిగ్బంధం చేశామా? ఊపిరాడదు ప్రభుత్వానికి. కారణం ఎందుకంటే భారతదేశపు స్టాక్ మార్కెట్లో రిలయన్సే దిగ్గజం. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్ మార్కెట్లో, ఇండియన్ స్టాక్ మార్కెట్లో రిలయన్స్కి ఉంది. రిలయన్స్ సంపాదనలో 30% మన ఆంధ్ర రాష్ట్రం నుంచి గాడిమాగ నుంచి వెళ్ళే D6 అనే వెల్లు నుంచి వెళ్ళే గ్యాస్ నుంచే వస్తుంది. మనము గనక చమురు ఆపామో, మొన్న అదానీ దెబ్బకి 2 లక్షల కోట్లే పడిపోయింది, కానీ మనం చమురు ఆపేసేస్తే గ్యాసు 4-5 లక్షల కోట్లు ఒక్కరోజు అప్ర సర్క్యూట్లో పడిపోతాయి అన్నీ. రిలయన్స్ పడిందంటే అన్నీ పడిపోతాయి. స్టాక్ మార్కెట్లో అన్ని చేయదు, ఒక్క రోజులో 10 లక్షల కోట్లు ఆవిరైపోతుంది. ఇది మనం ఎన్ని రోజులు గాడి మొక్కలో కూర్చుంటో అన్ని రోజులు కూడా స్టాక్ మార్కెట్ పడిపోతూనే ఉంటుంది. ఒక్క ఆంధ్ర ఇండియన్ స్టాక్ మార్కెటే కాదు, బీపీఎల్ అంటే బ్రిటిష్ పెట్రోలియం లిమిటెడ్, ఇది నాస్డాక్లో రిజిస్టర్డ్ స్టాక్, వీళ్ళకి కూడా 33% వాటా ఉంది గాడిమోగ దీనిలో. వీళ్ళ స్టాకులు కూడా పడిపోతాయి. ఇది ఒక హెచ్చరిక కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్న రాష్ట్ర పార్టీలకు ఒక హెచ్చరిక చేస్తున్నాం. మర్యాదగా మీరు సాధిస్తారా సరే, ఎంతసేపటికి రాయి ఇసిరాడని వాడంటాడు, వీడేమో వీడు దొంగిలించాడని వాడంటాడు, తీరా చూస్తే ఇద్దరు దొంగలే. నువ్వు దొంగ అంటున్నారు. ఎవరు రాష్ట్రాన్ని కాపాడేది? భారతదేశపు నిరుద్యోగంలో, పట్టభద్రుల నిరుద్యోగంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది, 25%. దేశం మొత్తానికి 12% అయితే నిరుద్యోగం, మన రాష్ట్రం 25%. ఎందుకు వచ్చింది మనకంత కర్మ?